మీరు మిర్చి బజ్జీ తినింటారు, ఆలు బజ్జీ తినింటారు. కానీ ఎప్పుడన్నా ఇలా గుంటూరు స్పెషల్‌లో దొరికే, స్ట్రీట్ స్టైల్‌లో దొరికే ఈ వంకాయ బజ్జీ ఎప్పుడన్నా ట్రై చేశారా? వంకాయ బజ్జీ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ బజ్జీ ట్రై చేయండి. అస్సలంటే అసలు వదలరు. మిర్చి బజ్జీని పక్కకు పెట్టేసి వంకాయ బజ్జీనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. నేను ఎలా చేయాలి ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్‌గా చెప్తాను. ఒకసారి చూసేసేయండి. ఫస్ట్‌గా శనగపిండి తీసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఇంకా మనకి వామ, జీలకర్ర ఏసేసుకోండి. దీంట్లో ఏసేసుకొని కొంచెం సోడా గూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి మంచిగా థిక్ పేస్ట్‌గా బాగా కలిపేసుకోవాలనమాట. ఎలాంటి ఉండలు లేకుండా. ఇక్కడ పిండి అనేది చాలా ఇంపార్టెంట్. మరీ పల్చగా ఉండొద్దు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ఆనియన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్‌లో వేసి దాంట్లోకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్, కారము, ఇంకా నువ్వుల పొడి, కొంచెం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర ఏసేసి వీటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్నాక నేనిక్కడ పొడువు వంకాయలంటారు కదా! ఇవి తీసుకున్నాను. ఇవైతేనే మనకి బజ్జీలకి చాలా మంచిగా అనిపిస్తాయి. తొందరగా కూడా కుక్ అయిపోతాయి. ఇంకా ఆహ్, లైక్ మిర్చి బజ్జీ లాగానే మనకి పొడువు ఉంటే ఈజీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ గూడా మధ్యలో కాడలు పెట్టుకొని ఏమన్నా పుచ్చులున్నాయా చెక్ చేసేసుకొని ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఒక 70-80% అలా ఫ్రై అయ్యాక ఒక 2-3 మినిట్స్‌లోనే అయిపోతాయి. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయి ఇవంతా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన మసాలా ఉంది కదా! దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. ఇంకొక గిన్నెలో ఒక కప్పు ఒక 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి దీంట్లో. దాంట్లో కొంచెం ఇలా నిమ్మకాయ పిండేయండి. ఇది పైనుంచి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో, ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో పిండేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకేముంది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా ఒక్కొక్క బజ్జీలోకి స్టఫ్ చేసేసేయాలి. ఈ మసాలాతోటే బజ్జీ అనేది మంచి టేస్టొస్తుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా మసాలా మాత్రం మస్ట్ అండ్ షుడ్. అసలు మసాలా మొత్తం మసాలాలోనే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి, సో, ఇవన్నీ కూడా నేనిలా ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసుకున్నాక ఆయిల్ అనేది వేడి పెట్టేసుకొని రెడీగా ఉంచండి. పే తర్వాత మనం ఇది శనగపిండిలో మొత్తం డిప్ చేసేసుకోవాలి. అస్సలు మనకి స్టఫింగ్ అనేది బయట రాకుండా ఆహ్, డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్‌లో ఒక్కొక్కటి డ్రాప్ చేసేసుకొని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకి అంటే మనకి క్రిస్పీ అవ్వాలి. అలా అని హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చేసేయకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా కాల్చేసుకుంటే మంచిగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. అండ్ మనకి బజ్జీ గూడా చాలా క్రిస్పీగా వస్తుంది. అప్పుడే మంచి టేస్ట్ గూడా ఉంటుంది. ఇంకేంటి మొత్తం ఇలా ప్లేట్‌లో ఒక్కొక్కటి సర్వ్ చేసేసుకొని దీన్ని మధ్యలోకి నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఉట్టిగా తినేస్తే గూడా అస్సలు రుచి ఉండదు. దీంట్లో మంచిగా ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఏసేసి దీని మీద నుంచి మనం ప్రిపేర్ చేసుకునే ఎర్ర కారం, లెమన్ కారం ఉంది కదా! అది, తర్వాత పెరుగు. దీంట్లో పెరుగేంటి కాంబినేషన్ అని అనుకుంటున్నారా? అస్సలు మిస్ అవ్వకండి. ఇలా చిక్క పెరుగుని మంచిగా బీట్ చేసేసుకొని ఏసేసుకోండి. అసలు ఏమన్నా టేస్ట్ ఉందా? ఇవి యాడ్ చేస్తేనే బజ్జీకి టేస్ట్ అని అనిపిచ్చింది. మీకు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.